అవయవాల్ని, పాపానికి లోబడిన మన అవయవాల్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఇప్పుడు నీతికి సాధనాలుగా చేశాడు. నీతి కొరకై వాటిని ఉపయోగించేటట్టుగా ఆయన మనల్ని చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన దాసుల్ని ఏం చేసేవారంటే పూర్వదినాల్లో పశువుల్లో మరి మార్కెట్లో అమ్మి కొనినట్టుగానే అమ్మి కొనేవారు. అలాగే ఒకప్పుడు సాతానుకు పాపానికి దాసులుగా ఉంటున్న మనల్ని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆయన కొరకు కొన్నారు. ఆయన కొరకు కొన్నారు. కొని ఏం చేశాడు? ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు పాపం మన మీద ఏలుబడి చేయట్లేదు. చూసారా? మరణ భయం అనేది మన జీవితంలో లేకుండా ఆయన చేశాడు. మరణం అంటే అర్థం ఏంటి అసలు? మరణం అంటే ఏంటండి అర్థం? మరణం అనే మాటకు అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం. చెప్పండి. ఎడబాటు. శరీరం నుండి ఆత్మ వేరవడం, దేవుని నుండి మనము వేరైపోవడం. రెండు మరణాలు. ఇప్పుడు శరీరం నుండి ఒకటి ఎడబాటులో ఉన్నాము. రెండవది మరణ భయం అనేది దేవునిలో నుండి మనకి ఎడబాటు, పాప స్వభావాన్ని బట్టి కలిగింది. చూసారా? యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చేశారు? మనల్ని నీతిగా తీర్చి మన శరీరం యొక్క అవయవాలను దేవుని యొక్క పనులను చేయుట కొరకే సాధనాలుగా చేసి పరిశుద్ధపరిచి మనలను ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువే నిత్య జీవం. యేసు ప్రభు ఎవరండి? 17:3 రాయబడింది యోహాను సువార్తలో, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి సత్యదేవుని ఎరుగుటయే నిత్యమైన జీవం. కాబట్టి ఆత్మ నిత్యము జీవించడానికి ఎడబాటు నుండి విడుదల పొంది దేవునితో సహవాసంలోనికి మనల్ని ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? ఇప్పుడు దాసులుగా ఉన్న మనల్ని ఆ దాసత్వం నుండి ఆయన ఏం చేసినట్టు విడిపించాడు. ఇశ్రాయేలు యొక్క దాస్య చట్టం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూడాలి, నేర్చుకోవాలి. పాత నిబంధనలో 21వ అధ్యాయం నిర్గమాకాండంలో రాయబడుతూ వచ్చింది, మీలో ఎవడైనాను ఒక ఇశ్రాయేలీని దాసుడిగా మీరు కొనుక్కుంటే గనక విశేషముగా 6 సంవత్సరాలు మీరు అతనితో ఏం చేయించుకోవాలి? పని చేయించుకోవాలి. 7వ సంవత్సరమున అతడు ఏమీ ఇవ్వకపోయినా కానీ స్వతంత్రుడిగా ఉండవచ్చు అని చెప్పాడు. ఇది ఇశ్రాయేలు యొక్క దాస్య చట్టం. మరి రోమా సామ్రాజ్యంలో 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి చట్టాలు ఇంకేం లేదు. నిత్య మరి దాసుడిగానే చచ్చే వరకు, పుట్టింది మొదలుకొని చచ్చే వరకు ఆడి దగ్గరే పనిచేయాలి. కాడి దగ్గర ఆడు కొట్టినా భరించాలి, తిట్టినా భరించాలి. అసలు స్వతంత్రత అనేది లేనే లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేశారంటే ఆత్మీయమైన జీవితంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు అపవాది మన యొక్క దాసత్వంలో బంధించి ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా, ఆయన యొక్క ప్రేమ సమర్పణ ద్వారా, శిలువ కార్యము ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఈ దాస్యపు క్రయాన్ని చెల్లించాడు. దాస్యపు క్రయాన్ని చెల్లించాడు. ఇందాక ఎవరు ఆరాధన చేశారు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే. 49వ కీర్తనలో రాయబడింది ఈ మాట. కాబట్టి ఎప్పటికీ తీరకుండా ఉండవలసిన దాన్ని యేసుప్రభు వారు ఏం చేశారు? ఆయన నీతిమంతుడై ఉండి మన క్రయాన్ని అంతటి మనుషులందరి యొక్క పాప క్రయాన్ని ఆయన చెల్లించాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన స్వతంత్రులుగా చేశాడు. ఎలా చేశాడు? ఆయన స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేయబడిన మనము ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభు బలలో పాలిభాగం పొందక పూర్వము మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా, ఈ స్వాతంత్ర్యాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నామా లేదనేది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మన స్వాతంత్ర్యాన్ని నిర్లక్ష్య పెట్టి మనము దాన్ని చులకనగా చూసి దాన్ని మనము పాడు చేసుకుంటే మనంత భ్రష్టుడు మరొకరు ఉండడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఈ గలతీలో ఉన్న సంఘానికి వ్రాస్తా ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ. చదవండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడండి? ఈ స్వాతంత్ర్యం. ఒకప్పుడు ధర్మశాస్త్రానికి, ఇది యూదులకు రాసిన పత్రిక కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా వాళ్ళంతా బంధకాల్లో ఉన్నారు.
కాబట్టి అన్ని జనులైన మనము కూడా వాళ్ళకి ట్రెడిషన్స్, ఆచారాలు ఉన్నట్టుగానే, వారికి ఒక పద్ధతులు ఉన్నట్టుగానే అన్ని జనులైన మనకు కూడా ఎన్నో ట్రెడిషన్స్ ఉన్నాయి, ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే మా కుటుంబం ఆచారం అండి, మా ఇంటి ఆచారం అండి, మా వంశాచారం అండి అంటూ ఉంటారు కదండి. ఈ ఆచారాలన్నీ ఎందుకంట, ఆచారాలు ఎందుకు తెలుసా? ఆచారం అనేది గ్రహచారాన్ని మార్చుకోవడానికి. గాచారం అంటారు కదా, ఏం చారం? గాచారం అని మన వాడుక భాషలో అంటారు. వాస్తవానికి ఆ పదం ఏంటంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి ఆచారాలు అంటారు. గ్రహాలను మనం మార్చగలమా? గ్రహాల యొక్క నడకను మనం మార్చగలమా? మనుషుడు ఎంత బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఈ ఆచారాల పద్ధతిలో మనము చాలా విషయాల్లో దేవునికి అవిధేయులం అయిపోయి దేవుని నుండి మనము దేవుని యొక్క జీవముల నుండి జారిపోతూ ఉన్నాం. కాబట్టి పౌలు అపోస్తలుడు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఉంటున్నారో ఈ గలతీలో ఉన్న పరిశుద్ధులకు ఈ పత్రికను రాస్తూ ఈ స్వాతంత్ర్యాన్ని దేవుడిచ్చాడు. ఒకప్పుడు మీరు పాపదాస్యం కింద ఉన్నవారు, ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే పాపదాసత్వం నుండి, ధర్మశాస్త్రం యొక్క దాసత్వం నుండి, ధర్మశాస్త్రం యొక్క ఆచారాల నుండి ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? ఇప్పుడు విడిపించాడు. విడిపింపబడిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలి? చదవండి. కాబట్టి దాస్యం నుండి విడిపించాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకి చిక్కుకొనకడి. విడిపించబడ్డారు, మళ్ళా ఏం చేయకూడదు? కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అత్తమాను అప్పులు పోలైపోతూ ఉంటారు. ఈసారికి కడుతున్నాను, మళ్ళీ కట్టం సుమా, మళ్ళీ అప్పులు పోలేకంటారు. మళ్ళీ ఆడి బుద్ధి ఏమవుతుంది? ఏమవుతుందండి? ఏ బిందో సెంబో అట్టిపోయి అమ్మేసుకుంటాడు. ఇదే తతంగం. భౌతికంగా ఉన్న విషయాల్లోనే ఇలా ఉంటే ఆధ్యాత్మికంగా మనం ఎంత దిగజారిపోతా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి, ఆయన మన మధ్య 33 సంవత్సరాలు జీవించి, ఆయన సేవకుడిగా జీవించి మనల్ని విడిపించాడు. దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు ఆయన. ఆ 33.5 సంవత్సరాలు కూడా మనల్ని విడిపించడం కొరకై తన దేహంలో ఒక చిన్న గీత, ఒక చిన్న మరక కూడా లేకుండా ఆయన తన శరీరాన్ని కాపాడుకున్నాడు. అర్థమవుతుందంటారా? ఎందుకంటే అర్పించబడే ఆ యొక్క బలి అర్పణలో మచ్చ కానీ, డాగు కానీ, కుంటిది కానీ, గుడ్డిది కానీ మరి ఏది కూడా ఉండకూడదు. అందుకే యేసుప్రభు వారిని చాలా పర్యాయాలు శత్రువు ఏం చేసిందంటే ఏసేయాలనుకున్నది అక్కడికక్కడ. అప్పుడు యేసుప్రభుని గురించి రాయబడింది, ఆయన వారి మధ్య నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు అని. ఎందుకు తప్పించుకున్నాడు ఆయన? చేతగాక. ఎందుకంటే మనల్ని పరిశుద్ధులుగా తీర్చుట కొరకై 33.5 సంవత్సరాల శరీరాన్ని పవిత్రంగా కాపాడాడు ఆయన. నిష్కళంకమైన వారిగా మనం చేటు కొరకాయ, దేవుని ఎదుట నిలువబెట్టుట కొరకాయ ఎంత ప్రయాస ఆయన పడుతూ వచ్చాడు. చూడండి, మనవలే ఆయన శరీరం పరిమితి కలిగిన ఈ శరీరంలోకి వచ్చేసాడు. ఆయన పరిమితి కలిగిన ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ శరీరం యొక్క శోధనలు ఎన్నో ఉంటా ఉన్నాయి. శరీరానికి ఏముందండి? ఆకలి ఉంది, శరీరానికి ఏముంది? కోపం ఉంది, శరీరానికి ఏముంది? నిద్ర ఉంది, శరీరానికి ఏముంది? రకరకాలైన ఆకర్షణలకు లోబడి తత్వం ఉంది. పౌలు గారు అంటాడు అందుకే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి. మనకు ప్రథమ శత్రువు ఎవరంటే సైతాన్ కాదండి. అర్థమవుతుందంటారా? ప్రథమ శత్రువు ఎవరో శరీరమే. సాతాన్ అంట కొన్నిసార్లు మనల్ని శోధించి గలిబిలు చేసి మనం నిలబడితే కనుక ఇప్పుడు కాదులే మళ్ళీ ఎప్పుడోకప్పుడు వీక్నెస్లో దొరుకుతాడని చెప్పి పోతుందంట. యేసుప్రభుని కూడా అలా చేసింది. ప్రతి విధమైన శోధనను ముగించిన తరువాత కొంతకాలము అపవాది ఆయనను విడిచిపోయెను. ఏ శోధన గురయ్యాడండి ఆయన? అక్కడ 3 శోధనలు రాశారు. ఈ 3 శోధనలో మనకు అర్థం అవడం కొరకు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి సూచనగా ఉన్నాయి. ఆ 3 శోధనలు గుండా వెళ్ళలేదైనా. అర్థమవుతుందంటారా? అక్కడ రాయబడింది లూకాసు వార్తలో, ప్రతి విధమైన శోధనను ముగించి. ఇంకా శత్రువు శరీరంలో యేసు ప్రభుని జయించలేకపోయింది.
కాబట్టి కొంతకాలం ఏం చేసిందంటే ఆయన్ని విడిచిపోయింది. ఇప్పుడు బయట నుండి ఇప్పుడేమో ఫస్ట్ డైరెక్ట్గా అటాక్ చేసింది. ఇప్పుడు ఇది కాలేదని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి, పెన్నమ్మలతోటి, పెద్దమ్మలతోటి, ఊరోళ్ళతోటి, పరిసయులతోటి, శాస్త్రులతోటి, సద్దుకాయలతోటి, ఒకటేంటి దయ్యాలతోటి రకరకాలైన పరిస్థితులు తీసుకొచ్చింది. అయినా కానీ యేసుప్రభు వారు ఏం చేశారంటే ఈ శరీరాన్ని తండ్రికి అప్పగించడం కొరకు, క్రయాన్ని చెల్లించడం కొరకు 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 33.5 సంవత్సరాలు. పుట్టింది మొదలుకొని ఆయన యాత్ర ముగిసిపోయే వరకు ఆయన ఎంతో పవిత్రంగా ఈ హద్దుబాట్ల మధ్య జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు శరీరంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలిభాగం పొందడానికి వచ్చిన మనం ఇది అంతా నేను ఎలాగ చేశానో ఒకసారి చూసుకోండి అంటున్నాడు ఆయన. పౌలు గారు చెప్తున్న మాట ఇది, నేను మీకు ఏదైతే అప్పగించానో అది ప్రభు వలన పొందాను. ఎవరి వలన పొందానండి నేను? ప్రభువు నాకు ఏదైతే ఇచ్చాడో దాన్ని మీకు ఇస్తున్నాను. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇది నా శరీరము, విరువబడిన నా శరీరము, ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందించబడిన పాప క్షమాపణ నిమిత్తమే చిందించబడిన నిబంధన రక్తము. ఎందుకు ఈ శరీరం ఇలాగ ఛిద్రం చేయబడింది, స్వరూపం లేకుండా చేయబడింది? ఎందుకు ఈ రక్తం ఆయన చిందించాడంటే మన ప్రాణ విమోచనను చేయడం కొరకు, మనల్ని జీవింప చేయడం కొరకు. ఆయన శరీరంలో మనం ఎలాగో పవిత్రంగా జీవించాలో ఆయన శరీరంలో చూపించాడు. ఆ శరీరం యొక్క కార్యాన్ని, ఆ యొక్క మూల్యాన్ని కూడా ఆయన చెల్లించిన వాడు ఉంటూ వచ్చినాడు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అంత మహిమ కలిగిన దేవుడు పరిమితి కలిగిన శరీరంలోకి వచ్చినప్పుడు ఎలాగో పరిశుద్ధంగా జీవించాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారు ఉంటూ వచ్చినాం. కాబట్టి ప్రభువు వలె మనము కూడా అలా జీవించాలి. పౌలు గారు ఇక్కడ 11:1 రాస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. క్రీస్తు ఎలా నడిచాడు? తండ్రి అయిన దేవుని ఎదుట ఎలా నడుచుకున్నాడో అలాంటి నడక మనం కూడా నడుచుకోవాలి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడు, పాత నిబంధనలో ఏం చెప్పాడు, క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడు, ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడింది, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు, నేను ఏర్పరచుకుని వాడు అంటున్నాడు. అలాగే లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ఈ మాటలు రాయబడినాయి, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా ప్రియుడు. 12వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ మాటలు మనం చూడొచ్చు. నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా సేవకుడు అంటున్నాడు. కాబట్టి ఆయన ఎలాగూ తండ్రిని ఈ భూమి మీద సేవించాడో అటువంటి మాదిరి మనకు కూడా ఉంచబడతా ఉంది. ప్రభువుని ఎరిగిన తర్వాత ఒకప్పుడు ఈ శరీరాన్ని విచ్చలవిడిగా, చెప్పండి, విచ్చలవిడిగా పాపానికి మనం దీన్ని దాసులుగా అప్పగించాం. ఏ అడ్డు అదుపు లేదు, నోరుకు అడ్డు అదుపు లేదు, కంటికి అడ్డు అదుపు లేదు, హృదయానికి అడ్డు అదుపు లేదు, మన యొక్క నడతలకు అడ్డు అదుపు లేదు, మన చేతలకు అడ్డు అదుపు లేదు. ఎలాగ తోస్తే అలా చేసాం. ఎవడైనా అడిగాడికి నీకే నా ఇష్టం అన్నామా లేదా? చెప్పండి. ఇలాంటి మాటలు చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. నిజాలు ఒప్పుకోవాలంటే చాలా కష్టం. ఎవడి మీద తోసేయాలంటే అవునండి 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 అంటాం. మనం సొంతానికి చెప్పుకునేసరికి చెప్పం. కాబట్టి విచ్చలవిడిగా ఈ శరీరాన్ని పాపానికి అమ్మేశాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించారో ఆయన జీవన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రభు వల్లలో పాలిభాగం పొందుతున్న మనము ఆయన జీవితాన్ని, నలగొట్టబడిన ఆయన శరీరాన్ని, ఆయన క్షమాపణ కొరకే చిందించిన రక్తాన్ని పుచ్చుకుంటున్న మనము, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యము జీవిస్తాడు కదండి. దాస్యంలో ఉన్న మనల్ని జీవింపజేశాడు. ఎలా జీవిస్తాం మనము? ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. తిన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని అరుపుకోవాలి. ఆయన ఎలాగ జీవించాడో ఆ జీవితం మనకు ఒక మాదిరికరంగా ఉంచబడింది. చూడండి, పాపానికి ఈ శరీరంలో ఆయన పాపాన్ని ఎలా నలగొట్టాడు, ఎలా పరిశుద్ధంగా జీవించాడు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. అర్థమైందంటే ఆయన శరీరాన్ని తినడం అంటే రొట్టె ముక్క తీసుకుని ప్రభువా నీ శరీరం నీకు వందనాలయ్యా, ఏసు రక్తం చెయ్యి, నాకేం చేస్తావు చెయ్యి అన్నట్టుగా కాదు. అలా చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభువుని ఎరిగిన తరువాత మనము పరిశుద్ధ జీవితం జీవించాలి. తెస్సలోని 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో రాస్తా ఉంటున్నాడు,
ఏమంటాడంటే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచబడుట వలనను చదవండి 13వ వచనం. తెస్సలోని ఎందుకండి? పరిశుద్ధపరచటం వలన, మనల్ని రక్షించటం వలన, మనల్ని ఆయన రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధ సాధనాలుగా మన శరీరాన్ని ఉపయోగించాలి. యేసు ప్రభు దానికి మాదిరి. అందుకే శరీరం తిన్నప్పుడు, రక్తం త్రాగినప్పుడు మనం అలాగున్నామో లేదో చూసుకోవాలి. చూడండి, పిల్లలకి ఏం చేస్తారంటే, క్లాసుల్లో పాఠాలు చెప్పిన తర్వాత పరీక్షలు పెడతారు. పాఠాలు చెప్పిన తర్వాత ఏం చేస్తారండి? పరీక్షలు ఎందుకు? దాన్ని ఎంత నేర్చుకున్నారో, ఎంతకు అర్థమైంది అనేది తెలుసుకోవడం కొరకు. మన జీవితంలో కూడా యేసు ప్రభు యొక్క గుణలక్షణాల గురించి చెబుతూ మనం ఎంతవరకు ఉన్నాము, ఎలా జీవిస్తున్నాం అనేది తెలుసుకోవడం కొరకే ఈ పరీక్ష. ఈ పరీక్షను మనము పరీక్షించుకోవాలి. దీనికి ఇన్విజిలేటర్లు ఎవరో కాదు, మనం మన 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 మనసాక్షే. ఏంటండి? మన యొక్క మనసాక్షి. మన మనసాక్షి ఏం చేస్తుందంటే దోషం చెప్తూ ఉంటుంది. ఎదురు పాస్టర్ గారు చెప్పినప్పుడు నా గురించి చెప్తున్నాడు అనుకుంటాం మనం, శరీరాన్ని బట్టి. అయితే మనసాక్షి అంటే అది నీ జీవితమే కదా, ఇది జాగ్రత్త చేసుకో, లేకపోతే నీకు ఆయనతో పాటు పాలు ఉండదు అని చెప్తా ఉంటాం. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి మనం. కాబట్టి ప్రభువు చెప్తా ఉన్నాడు, ఈ పరీక్షలు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడం కొరకు, అతని జ్ఞానాన్ని పెంపారింప చేయడం కొరకు, అతనికి ఉన్నతమైన స్థాయిని తీసుకొచ్చి రావడం కొరకు పరీక్షలండి. అలాగే మన జీవితంలో మరి మనం గమనించాలి, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు జీవితం ద్వారా మన జీవితాన్ని పరీక్షించుకుంటూ, శరీరంలో ఉన్న యేసు ప్రభు ఎలాగూ తండ్రి ఎదుట ప్రియ సేవకుడిగా ఉంటూ వచ్చినాడు, ఆయనకు ఎలాగూ సేవ చేస్తూ వచ్చాడు ఈ లోకంలో అనే విషయాన్ని మనం కూడా పరీక్షించుకోవాలి. శరీరంలో ఉన్న యేసు ప్రభుకి ఇది సాధ్యమైతే మనకు కూడా సాధ్యమే. అర్థమైందండి? ఎందుకంటే ఆయన మనల్ని కొన్నాడు. ఆయన ఏం చేశాడు? మనల్ని, ఆయన జీవం మనలో ఉంది. దయ్యం పట్టినోడు, ఈ శరీరంలో నాకు దయ్యం పట్టింది అనుకోండి, ఒకసారి ఆలోచన చేద్దాం. మిమ్మల్ని చెప్తే మళ్ళీ మీకు కోపం అవుతుంది, అందుకని నా మీద చెప్పుకున్నాను నేను. నాకు దయ్యం పట్టింది అనుకో, దయ్యానికి అది ఏ చేష్ట ఉంటే, అది ఏ దయ్యం అయితే ఆ చేష్టన అలా ఉంటుంది. కొన్ని మోగ దయ్యాలు ఉంటాయి, కొన్ని ఏముంటాయండి? ఉన్నాయా లేవా? బైబిల్లో కూడా ఉంది మోగ దయ్యం, యేసుప్రభు వదలగొట్టాడు. కొన్ని దయ్యాలేమో పక్షవాయువు దయ్యాలు ఉంటాయి. ఏ దయ్యాలు? కొన్ని దయ్యాలేమో నడుము వంగ తీసేస్తాయి, కొన్ని దయ్యాలేమో రెక్కేసుకుంటాయి, గాయాలు చేసేసుకుంటాయి, సంఖ్యలు తెంపేస్తాయి అంటాయి. అంతే. ఆ దెయ్యం వదిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? విలవిల్లాడించి దబేళ్ళు పడేసిపోయిందంట. చచ్చిపోయాడేమో అనుకున్నారు. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో దెయ్యం పట్టినంతసేపు ఎలాగుంది? శానా కూడా అంతే. దెయ్యం పట్టినప్పుడు ఎలాగున్నాడు? ఎవడో సాధుపరచదు. దెయ్యం ఎప్పుడైతే వదిలిపోయిందో యేసు ప్రభు దగ్గర కుదురుగా కూర్చున్నాడంట. అంటే అది లోపల ఉంటే దాని యొక్క లక్షణాలు ఈ శరీరంలో కనపడతాయి. ఇప్పుడు యేసు ప్రభు మనలో ఉన్నాడు అనుకో, చెప్పాలి మీరు ఇప్పుడు. అది ఎందుకు చెప్పారంటే, దెయ్యం కథ ఎందుకు చెప్పారంటే దీనికోసం. ఆయన లక్షణాలు ఆయన మనలో ఉంటే ఆటోమేటిక్గా ఆ లక్షణాలు బయటకు వచ్చాయి. కాబట్టి మనం ఉన్నామో లేదో చూసుకోవాలి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. లేకపోతే ఏముందంటే, ఇక్కడ ఎందుకు ఈ పరీక్షలన్నీ పెడుతున్నాడంటే, ప్రతి వారం వెంబడి వారము వాక్యాన్ని దేవుడు మనకు చెప్పి మన జీవితంలో అలాగ ఉన్నావో లేదో ఒకటి నేర్పించున్నాడు. ఆ ప్రభు దినాన్ని నేర్పించిన తర్వాత ఈ వారం అంతట్లో దాన్ని అభ్యాసం చేయి అంటున్నాడు ఆయన. దాన్ని నేర్చుకో, దాన్ని అవలంబించు, దాన్ని పాటించు, దాన్ని చేయడం కొరకై కొనసాగు అని చెప్పి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ నేర్పించిన పాఠాలను మనం నేర్చుకోకుండా అలవాటుగా వచ్చి కునిపాట్లాడి ఇనేసి పోయాం అనుకో, మళ్ళీ వచ్చాం, మళ్ళీ కునిపాట్లు ఆడుతున్నాం, పోతున్నాం, తింటున్నాం. అబ్బా ఎంత బాగుంది, వేళ అక్కయ్య గారు ఉప్పు ఎక్కువ వేసేసారు, లేకపోతే షుగర్ ఎక్కువ వేసేసారు అనుకుని సఫరించుకుంటా పోతే ఏమి లాభం లేదు. అర్థమైందండి? ఆయన శరీరం మనకి జీవాన్ని ఇస్తుంది, ఆయన రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి మనం గమనించాలి. ఇక్కడ రాస్తా ఉన్నాడు, ఏమన్నాడంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినాన్ని నేను వాడిని లేపుతాను. ఇంకేమంటాడంటే, నా శరీరం తిన్నప్పుడు నా రక్తం త్రాగినప్పుడు మిమ్మును మీరు పరీక్షించుకోండి, మీలో ఏ దోషము కానరానప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు,
మీలో ఒకవేళ దోషం ఉన్నదనుకోండి, శిక్షా విధిలోకి వెళ్తారు. ఇక్కడ సరి చేసుకోకపోతే, ఇక్కడ మనం క్రమపరుచుకోకపోతే, ఇక్కడ మన జీవితాన్ని యేసుప్రభు జీవితానికి తగినట్టుగా మన జీవితాలను సిద్ధపరచుకోవడం కొరకు ఇష్టపడకపోతే గనక ఒక దినాన 32వ వచనంలో చెప్పినట్టుగా లోకంతో కలిగే శిక్షా విధిలోనికి మనం పాలిభాగము పొందుతాం. ఆ శిక్ష తప్పించుకోవాలంటే లోకం యొక్క శిక్ష ఎలా ఉంటుందో తెలుసు కదా. జీవ గ్రంథంలో ఎవని పేరైనను కనబడినప్పుడు ఏం చేయబడతాడండి? 20వ అధ్యాయంలో రాయబడింది ప్రకటన గ్రంథం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడని ఎడల వాడు ఏమవుతాడంట? నిత్యాగ్నిలోనికి పోతాడు. అగ్నిగుండం, నిత్యాగ్ని ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. ఈ పరీక్ష ఎందుకంటే ఆ అగ్నిలో నుండి తప్పించుకోవడానికి. అది లోకానికి తీర్పు, ఇది ఎవరికాళ్ళో మరి సరి చేసుకోవడానికి. దీన్ని ఏమంటారంటే అటానమస్ కాలేజ్ ఇది, అంతేనా? అటానమస్ అంటే ఆ యూనివర్సిటీయే పరీక్ష పెడుతుంది, ఆ యూనివర్సిటీ దిద్దుతుంది, ఆ యూనివర్సిటీయే పాస్ చేస్తుంది. ఎవరికాళ్ళే, మనకు మనమే సెల్ఫ్ జడ్జిమెంట్ అనమాట. ఇప్పుడు సరిగా చేసుకోకపోతే దేవుడిది కాదు లోపం. చూడండి, దేవుడు ఎంత జాగ్రత్తగా మన చేతికి కొరడా ఇచ్చాడు. ఆ కొరడాతోటి మనం సరిగా చేసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం దిద్దుకోవాలి. ఏమరపాటుగా ఉండి నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఎంతో గొప్ప నష్టాన్ని మనం పొందుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాము. లోకంతో పాటు కలిగే శిక్షా విధికి మనం పాలిభాగం పొందకుండా ఉండాలి అంటే మనము ప్రభువుకు తగినట్టుగా జీవించాలి. ఇక్కడ రాస్తా ఉన్నాడు, ఒకప్పుడు దాసులు, ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం, స్వతంత్రులుగా చేయబడ్డాం. మరలా దాస్యం అనే కాడి క్రింద మనము చిక్కుకోకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రభు దాసులం అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనం ఎవరి దాసులం అండి? 20వ వచనం చదవండి. 7వ అధ్యాయం 20వ వచనం, కొరింథీ మొదటి పత్రిక. ప్రభు వలన పిలువబడిన దాసుడు, ప్రభు వలన వాడు క్రీస్తు దాసుడు. ఎవడండి? మనం ఎవరి దాసులు? రామదాసు, భక్తదాసు, ఆ దాసు, ఈ దాసు, యేసుదాసు, పేర్లు కాదు, ఆళ్ళ దాసులే, ఏళ్ళ దాసులే. యేసుదాసు, క్రీస్తు దాసు, ఈ దాసులే. రామదాసు, భక్తదాసు, కృష్ణదాసు, ఈ దాసులే. పేర్లు ఎట్టుకుంటే కాదు. నిజమైన దాసుడు అంటే స్వతంత్ర బంధకాల్లో పట్టబడిన వాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు శరీరంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి ఎలాగూ ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడో, దాసుడిగా పరిచర్య చేస్తూ వచ్చాడో, అలాంటి పరిస్థితి మనం కూడా కలిగి ఉండాలి. చూడండి, యేసు ప్రభు వారిని గురించి ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది, యేసు అందరినీ ప్రేమించాడు, లోకంలో తన వారిని కూడా ప్రేమించాడు. ఇప్పుడు 3వ వచనం ఏం రాయబడిందంటే, యేసు తాను పరము నుండి భూమి మీదకు వచ్చానని, ఇక్కడ నుండి మళ్ళా వెళ్ళిపోవాలని తాను ఎరిగిన వాడై. చెప్పండి, చదవండి ఎవరైనా. తండ్రి తన చేతికి ఏం చేశాడు? సమస్తము అప్పగించిననియు. ఎక్కడి నుండి వచ్చాడండి ఆయన? దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని, మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకే వెళ్ళాలని యేసు ఎరిగి. ఇక్కడ ఆపండి. మనం ఎక్కడి నుండి వచ్చాం? అమ్మ కడుపులో నుండి. ఎక్కడి నుండి వచ్చామండి మనం? మొన్నైనది వెనుకట వల్లనే ఆత్మ, అక్కడి నుండి వచ్చాం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? చదువునాయన, మళ్ళీ చదువు. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు. తాను ఎక్కడి నుండి వచ్చాడండి? దేవుని యొద్ద నుండి వచ్చితిననియు. ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని యొద్దకే వెళ్ళాలని యేసు ఎరిగి. యేసు ప్రభు ఎరిగి మరి ఇప్పుడు తాను ఏర్పరచుకున్న శిష్యుల మధ్య ఒక గొప్ప కార్యం చేశాడు. వినాలి, మరి అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకున్నాను, ఇంతకంటే నేను చెప్పలేను. ఏమండి, మీరు ఏం చెప్తున్నావో ఏంటో అన్నట్టుగా ఉంది మీ మొఖాలు, నాకు అర్థం అవట్లేదు. మీరు వేసిన ప్రశ్నకి జవాబు చెప్పారనుకో,
ఇక్కడే ఉన్నట్లు లెక్క. లేకపోతే ఇంటి దగ్గర పొయ్యి మీద పాలెట్టి వచ్చాను, కట్టానా లేదా, తాళం వేసానా లేదనే ఆలోచన మీద ఉన్నట్లు లెక్క. అంతే కదా. సమాధానం చెప్పలేదనుకో ఎక్కడో తిరుగుతుంది. శరీరం ఎక్కడే ఉంది కానీ మనసు ఎక్కడో తిరుగుతుంది. ఎటో పోయింది మనసు అన్నట్టుగా. సినిమా పాటలు కదా ఇవన్నీ, మనం మాట్లాడుకునే మాటలే. ఎక్కడెక్కడికో తిప్పకండి మనసుని, ఇక్కడే ఉండండి. యేసు ప్రభు ఏమి ఎరిగాడు? తన ఆరంభం ఎరిగాడు, తన అంతము ఎరిగాడు. తండ్రి అనే దేవుడు తన పక్షంగా కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో ఎరిగాడు. తన చేతికి సమస్తము అప్పగించాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించిన దేవుడు మనకి కూడా సమస్తాన్ని కూడా అప్పగించాడు. అర్థమైందండి. ఒకప్పుడు దరిద్రులు, ధనవంతుడైన ఆయన భూమి మీదకి దరిద్రుడిగా రావడం బట్టి మనకి ఎక్కడెక్కడ ధనం వచ్చిందండి చెప్పండి. యేసు ప్రభు అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఈ అధికారం ఎవరికి ఇచ్చాడు ఆయన? ఇక్కడ కూకుని చేసినైనా తండ్రి ఈ కట్టాలేటినైనా తీర్చినైనా నాకు రూపాయి ఇచ్చేలా సాయం చేయడైనా అంటే నీకు రావట్లేదా? ట్రాన్సాక్షన్ ఎలా జరిగిపోతుంది ఇక్కడ నుండి అక్కడికి? భూమి మీద అడిగింది పరలోకంలో తీరుస్తున్నాడు, పరలోకంలో అడిగి పరలోకంలో ఉన్నది భూమి మీదకి అనుగ్రహిస్తున్నాడు. చెప్పాడు కదా ఆయన. ఏమన్నారండి? ఏకీవించి భూమి మీద దేని అడుగుతారో పరలోకమందు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఎరిగిన వారమే. చూడండి, ఒకప్పుడు అధికారం లేదు. ఒకప్పుడు దేవుని దగ్గరికి రావడానికి కూడా, తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత మనకి లేదు. ఒకప్పుడు తండ్రి అని పిలవడానికి యోగ్యత లేని మనల్ని ఇప్పుడు ఎంత ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి మరి ప్రార్థన చేయడానికి, ఎంత ధైర్యంగా ఆయన దగ్గర నుండి సమస్తం పొందడానికి, ఎంత ధైర్యంగా ఆయన్ను శాసించడానికి. ఏంటండి? శాసనం చేస్తారు కదా పిల్లలు, నాకు ఎత్తావా సత్తావా ఇవి అంతే అంటారు, అంతే. అలాగే మనం దేవునితో పోరాడట్లేదా? వలకబోసేస్తారంతే, కన్నీరు, రక్త కన్నీరు ఇచ్చి వరకు పిల్లలు పట్టెట్టేసినట్టుగా దేవుని పట్టెట్టేస్తున్నాం కదా భూమి మీద. మరి దేవుడు ఇవ్వట్లేదా మనకి? సమస్తము మన చేతికి అప్పగించాడు. యేసు ప్రభువుని ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకి ఇస్తున్నాడు. రోమిల రాసిన పత్రిక 8:31 ఇలా రాయబడింది. ఏమంటాడంటే, ఆయన తన సొంత కుమారుని ఇచ్చుట్లో వెనుదీయలేదే, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అని అన్నిటిలో జయమిస్తున్నాడంట. 38వ వచనంలో వీటన్నిటిలో జయము ఇస్తున్నాడు. యేసు ప్రభువుని ఇచ్చాడు. 35వ వచనంలో మనం చూడొచ్చు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపుతుంది? అది శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, మరేదైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలదా? రాబోయే ఉన్నవైనా, దూతలైనా, కనబడేవైనా, కనబడనవైనా ఏదైనా మనల్ని ఆపగలదా? ఏది ఆపగలదండి? ఏది ఆపలేదు. చూడండి, ఇలాంటి ప్రేమ ద్వారా దేవుడు సమస్తమును మన పాదాక్రాంతం చేశాడు. యేసు ప్రభుకి ఇచ్చాడు. యేసు ప్రభు ఎవరికి ఇచ్చారు? ఆయన అంటున్నాడు, భూమి మీద అధికారం ఉంది, ఆకాశంలో అధికారం ఉంది, ఈ అధికారం మీకు కూడా నేను ఇస్తున్నాను అని ప్రభు చెప్పాడు. అర్థమైందండి? సాతాను బలమంతటి మీద కూడా దేవుడు మనకు అధికారము ఇచ్చాడు. సాతాను చూసి ఉడికిపో అక్కర్లేదు. అర్థమవుతుందంటారా? 10:19 లూకాసు వార్తలో మాట రాయబడింది, మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి అని సంతోషించండి. దెయ్యాలు ఉణుకుతున్నాయని కాదు, సాతాను బలమంతటి మీద నేను మీకు అధికారమును అనుగ్రహించాను అంటున్నాడు. సాతాన్నే ఉనికింతుంటే సాతాను ఈ లోకాధికారి. చెప్పండి, మాట్లాడాలి. సాతాను ఎవరండి? ఈ లోకాధికారి. ఈ లోకాధికారిని తొక్కే అధికారం ఎవరికి ఇచ్చాడు అంటే, సైతాను మనల్ని ఏమీ కూడా చేయలేదు. యేసు ప్రభు ఈ అధికారం పొందాడు. ఈ అధికారాన్ని మనకైన ఇచ్చాడు. కాబట్టి తండ్రి తనకు సమస్తమును ఇచ్చాడని కుమారుడు ఎరిగి, ఈ కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి వద్ద నుండి నేను వచ్చాను, ఇప్పుడు నేను మళ్ళా ఏం చేయాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళకపోవడం ఆయన ఒక పని చేశాడండి. అదే అక్కడ రాయబడింది. ఏం చేశాడంట? భోజన పంక్తిలో, వినండి, భోజన పంక్తికి కూర్చున్న సందర్భం ఇది.
పస్కా దినాన్న. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈయనేమో గురువు, 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ ఇల్లు మరి పస్కా తయారు చేసుకున్నారు. ఇప్పుడు మరి భోంచేయాలంటే ఏం చేయాలి? పిల్లల్ని ఏమంటాం? ఒరే అనబెట్టి అతను చేతులు కడుక్కురా అంటాం కదా, అంటారా అనరా? చేతులు కడుక్కోండి మర్యాదగా అంటారు. ఇలాంటి చేతులు కడుక్కోండి నాకు కూడా అన్నారు ఇందాక. వెళ్ళి చేతులు కడుక్కోండి బ్రదర్, చక్కగా టిఫిన్ తిందురు కానీ, మంచిగా టిఫిన్ ఇట్టారు అన్నయ్య గారు కదండి. ఇప్పుడు మనము ఆ భోజనం తినాలి అంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు మరి వాడు కాళ్ళు చేతులు కడుక్కునే అలవాటు వాళ్ళు. యేసు ప్రభు ఏం చేశాడంట? ఆయన లేచి పై వస్త్రాన్ని పక్కనెట్టి, తువాలను నడానికి కట్టుకుని, ఒక పళ్ళెం తీసుకుని, ఒక సొమ్ము తీసుకుని, నీళ్ళు తీసుకుని శిష్యుల పాదాలు కడగడం మొదలెట్టాడంట. మరి పేతురు గారు ఎక్కడ కూర్చున్నాడో తెలియదు. మొదట కూర్చున్నాడో నడుముని కూర్చున్నాడో తెలియదు. కడుక్కుంటూ వస్తున్నాడు ఆయన. అంటే ఎక్కడ కూర్చున్నాడు మధ్యలో, 2వ 3వ లిస్టు. ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చేసరికి, అయ్యి బాబోయ్ ప్రభువా నన్ను కడుగుతావా, నన్ను వద్దు నాయనా అంటున్నాడు. అంతే, అందరికంటే గొప్ప అనిపించుకోవాలనుకున్నాడేమో. మనం కూడా అంటూ ఉంటాం కదా, అయ్యి బాబోయ్ మీరు తుడిచేస్తున్నారా, నేను తుడిచేస్తాను అంటారు. ఉత్తిది నాటకం, ఉత్తిది నాటకం అంతే. పేతురు గారి స్వభావం ఇలాంటిది, దుందుడికి స్వభావం. అయ్యి బాబోయ్ ప్రభువా నువ్వు కడుగుతావు, నువ్వు కడగొద్దు నాయనా, నువ్వు కడగొద్దు నాయన అంటే, ప్రభు అన్నాడు, నేను కడగకపోతే నాలో నీకు పాలు లేదన్నాడు అంతే. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యి బాబోయ్ అంత మాటనికి అయ్యా బాబు తల నుండి కడిగే అంటున్నాడు. అసలు కాళ్ళు కడగొద్దన్నవాడు ఎక్కడి నుండి కడిగేయాలంట? తల స్నానం చేసేయాలంట కూర్చోబెట్టి అక్కడ. ఎంత చిత్రాల మనిషో చూడండి. మన చిత్రాలు కూడా అలాగే ఉంటాయి. పేతురు గారిలో చూసుకోవచ్చు మనం. ప్రభు అంటున్నాడు, అందరి పాదాలు కడిగి ముగించి అంటున్నాడు, యజమానుడినైన నేను, గురువునైన నేను ఇలాగ చేశానే, కాబట్టి మీరు నాకు శిష్యులుగా ఉండినట్లు మీరును ఒకరి పాదములు ఒకరు. అంటే ఇప్పుడు దాసుడు చేయవలసిన పని ఏంటంటే ప్రేమను కనపరచాలి. ఇది క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమలో ఏముందంటే దీనత్వం ఉంది. ఈ ప్రేమలో ఏముందంటే తగ్గింపు ఉంది. మొదట వచనంలోనే చూస్తాం మనం, యేసు తన వారిని అంతము వరకు ప్రేమించి ఉందా, చదవండి. చూడండి ప్రేమ ఎలా ఉందండి, దిగిపోయింది. ఎక్కడి వరకు దిగిపోయింది? దాసుడు చేసే పనికి. ఏ పనికండి? దాసుడు చేసే పని వరకు దిగిపోయింది ప్రేమ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన దాసులముగా పిలువబడే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు చేసినట్టు మనం చేయాలి. యేసు ప్రభు క్షమించినట్టుగా మనం క్షమించాలి. మన జీవితాల్లో ఈ లక్షణం లేకపోతే, యేసు ప్రభు రక్తములో ఏముందంటే క్షమాపణ ఉంది. ఆయన రక్తంలో ఏముందండి? అనేకుల పాపముల కొరకై చిందించబడుతున్న క్షమాపణతో కూడిన నిబంధన రక్తం. కాబట్టి ఎవరి మీదైనా మనము మరి తగవలాట్లు, లేకపోతే కక్ష, లేకపోతే అసూయ, లేకపోతే భేదము మన హృదయాల్లో మనం కలిగి ఉండి ప్రభు బలలో మనం చేస్తే గనక అపవిత్రులు అవుతాం. నీ కుటుంబ జీవితంలో నీ భర్త ద్వారా కానీ, నీ పిల్లల ద్వారా కానీ, లేకపోతే నీ భార్య ద్వారా కానీ, నీ బంధువుల ద్వారా కానీ సమాధానం లేని స్థితి లేని ఉంటే, లేకపోతే క్షమించలేని గుణం నీలో ఉంటే గనక నీవు దేవునికి సంబంధించిన వాడవు కావు. యేసు ప్రభు ఎంత దీనుడిగా తగ్గిపోయాడో చూడండి, ఎంత దీనుడిగా తగ్గిపోయాడు. ఆయన దాసులముగా ఇప్పుడు ఆయన మనల్ని కూడా మరి ఈ లోకం యొక్క ఈ అవయవాల్లో నుండి, ఈ యొక్క దురాశల్లో నుండి, ఈ అపవిత్రతలో నుండి విడిపించిన ప్రభు ఇప్పుడు ప్రభు యొక్క స్వభావాన్ని మనం కనబరచవలసిన వారిని ఉంటూ వచ్చినాం. ప్రియ దేవుని సంగమా, ప్రభు దీనుడిగా ఉన్నాడు, మనం కూడా దీనులుగా ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడింది, ప్రియులను దేవుని చేత ఏర్పరచబడిన మీరు జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఏం చేయాలండి? తొడుక్కోవాలంట. దేని మీద? మన జీవితాల్లో ఏర్పరచబడిన మన జీవితాల్లో ఏమేమి కలిగి ఉండాలండి?
జాలిగల మనస్సు. జాలి పడుతున్నామా మనం ఎవరి మీదైనా? ఎవరి మీద అంటే ఏదో అక్కర కలిగిన వాళ్ళ మీద కాదు, వాళ్ళ మీద జాలి పడాలి. అయితే నీ ఇంటిలో నీ చుట్టూ నీ రక్త సంబంధికులు, నీ బంధువులు నశించిపోతూ ఉంటుంటే, వారు నిత్యాగ్ని గుండానికి వెళ్తా ఉన్నప్పుడు వారి కొరకై నీవు జాలి పడుతున్నావా? యేసు ప్రభు వారు జాలి పడ్డారు. ప్రజలు కాపరు లేని గొర్రెల వలె చెదిరియుండుట చూచి వారి మీద జాలి పడ్డాడు, కనికరపడ్డాడు. కనికరపడి శిష్యులతో చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపమని కోత యజమాన్ని వేడుకోండి అంటున్నాడు. ప్రార్థనా జీవితము మరి నశించిపోయే వారి కొరకై మనం కలిగి ఉన్నామా? చూడండి, తను అప్పగించే వాని కొరకు కూడా యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆడి పాదాలు అడుగుని కడిగాడే లేదా? ఇస్కరియోతు యోధ అది వరకే సాతాను దూరిందంట, ఎప్పుడు అప్పగిందామా అని చూస్తా ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఏం చేశారండి, అతని పాదాలను కూడా పళ్ళులో పెట్టాడు, అతని పాదాల మీద కూడా నీళ్లు పోసాడు, అతని పాదాలను కూడా ముట్టుకుని కడిగాడు, తుడిచాడు. చూడండి ప్రభు ఎలాంటి జాలి కలిగిన వాడు. చూడండి, ఇస్కరియోతు చేసింది ఏమో ముద్దు పెట్టి అమ్మేశాడు, పేతురు గారేమో బొంకి అమ్మేశాడు. పేతురు గారు ఏం చేశాడు? బొంకి అమ్మేశాడు. బొంకడం అంటే తెలుసు కదా, అబద్ధం ఆడాడు. అయ్యి బాబోయ్ నాకు తెలియదు, అయిపోయి అమ్మో బాబోయ్ నేను చూడలేదమ్మో, నా మీద దొబ్బెత్తనామిటమ్మా అని దీర్ఘాలు తీస్తాం మనం. అయితే పేతురు గారు కూడా అలాగే చేశాడు. చిన్న ఆడపిల్లలకి తడిచిపోయాడండి. ఇంత లావాటి మనిషి, 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఒక చిన్నది మాట్లాడుతూ ఉంటుంటే బెదిరిపోయాడు. మనం కూడా యేసు ప్రభుని గురించి చెప్పాలంటే బెదిరిపోతాం. అయ్య బాబు ఏమనుకుంటారు, అయ్య బాబు చెప్పండి అంటాను. నీ విశ్వాస జీవితంలో నిన్ను రక్షించిన ప్రభు, నీవు ప్రభు పని కొరకై పరిచారకుడుగాను ఉంటున్నావా? జాలిగల మనసు నీకుందా? వారు నశించిపోతా ఉన్నప్పుడు దయాళత్వము కలిగిన వాడు కానీ ఉంటున్నావా? వారి కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? వారి కొరకై పట్టింపు కలిగి ప్రయాసపడుతున్నావా? ఏదో అలవాటుగా అలా 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 చేసేయడం కాదు. నీవు పట్టుదలతో దీన్ని కనుక చేస్తే దాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, తనకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి యొక్క పాదాలు కూడా కడిగాడు. చూడండి, పేతురు బొంకాడు కానీ బయటికి వెళ్ళిన తర్వాత తప్పిదాన్ని తెలుసుకుని కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడంట. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడండి, జాలిగా అతని ఎక్క చూశాడు. దెబ్బతోటి మటాష్ అయిపోయింది. నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను బాధించే వారి కొరకు, నీ మీద చెడ్డగా అబద్ధములు ఎలా చెబుతా ఉన్నప్పుడు ఈ జాలిగల మనస్సు, క్షమించే మనస్సు నీకుందా? ప్రభు బలలోకి వచ్చే ముందు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీలో ఈ కక్షలో, ఈ భేదాలు, ఈ యొక్క పరిస్థితులన్నీ కలిగి ఉండి ప్రభు బలలో కనుక చేయేస్తే నువ్వు ప్రభు రాజ్యానికి పాత్రుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? కాబట్టి ఆయన దాసును ఏ స్థితిలో నుండి మనం పిలువబడ్డామో ఆ స్థితిలో ఉండి ప్రభువుకు నమ్మకంగా మనం ఏం చేయాలి? క్రీస్తు దాసులు మనించి ఆయనను మనము సేవించాలి. మనం ఆయన సేవించినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనకు మరి వివాహ విందులో పాలిభాగమునైనా ఇస్తాడు. ఈ విషయాలు మీరు గమనించాలండి. యేసు ప్రభు వారు ఎన్నెన్నో సంగతులు తన శిష్యులైన వారికి ఆయన చెబుతూ వచ్చాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది, ప్రభు ఏ సమయమున వచ్చునని కనిపెట్టుకుని ఉంటాడో ఆ దాసుడు, మెలకుగా ఉండే దాసుడు ధన్యుడు అంటున్నాడు. ప్రభు కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకుని ఉండాలంట. మనం దేని కొరకు కనిపెట్టుకుంటాం? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలండి మనం. అర్థమవుతుందంటారా? ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. నా బండి ఎలా ఉంటుందంటే వాడు మొదలెట్టానంటే వదలదు. ఇంకా
రాసుకునేది అయితే 4 దెబ్బల్లో చెప్పేయచ్చు. ప్రభు చెప్పేటప్పుడు కొంత మరి మధ్యలో ఆగిపోదాం. ఆరంభించడమే వచ్చు, నాకు ముగించడం రాదు. ప్రభు మనల్ని ఆయన సేవకులుగా, ఆయన పరిచారకులుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నాడో అలాంటి గుణగణాలతో మనం కూడా ఉండాలి. దావీదుని గురించి దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడు. ఎవరండి? నా సేవకుడు. మోషేని గురించి దేవుడు చెప్పాడు, నా సేవకుడు. యెహోషువని గురించి చెప్పాడు, నా సేవకుడు. యోబుని గురించి చెప్పాడు, నా సేవకుడు. సేవకుడు అనే మాటకు అర్థం ఏంటంటే దాసుడని, బంధించబడినవాడు, విడుదల పొందకుండా ఆయన సేవించే. పౌలు కూడా తను తాను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు సంఘానికి, క్రీస్తు దాసుడైన పౌలను నేను వ్రాయిచున్నాను అంటున్నాడు. కాబట్టి పౌలు ప్రభువు చేత పట్టబడిన తర్వాత ప్రభువు కొరకే జీవించాడు. మనం ఒక విషయాన్ని మనం గమనించాలండి. ప్రభు దగ్గర నుండి వచ్చాము, ప్రభు దగ్గరికి వెళ్తాము. ప్రభు సర్వాధికారాన్ని ఇచ్చాడు. సర్వాధికారం ఇచ్చిన ఈ ప్రభువుని మనకి ఏ పని అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా మనం ఏం చేయాలండి? ముగించాలి. పౌలు గారు అంటున్నాడు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును. ఆ వ్యక్తి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఏమన్నాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతకవలసి వస్తే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, లేకపోతే నేను చచ్చిపోతాను. క్రీస్తు కొరకు బ్రతకాలంటే ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు ఉంటా ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉంటాయి. అందరినీ ఒకేలాగా పిలవలేదు, అందరినీ ఒకే పరిస్థితిలో దేవుడు నడిపించడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం. అలాగే ఒక్కొక్కరికి దేవుని యొక్క ప్రేమ చేత రక్షించబడిన వారి జీవితంలో దేవుని సేవించడానికి దేవుని సంఘంలో ఒక్కొక్క పని దేవుడు ఇచ్చిన అడుగుంటూ వచ్చినాడు. కాబట్టి మనం వెళ్ళిపోకపోవడము, మనకి ఇచ్చిన పనిని నమ్మకంగా భూమి మీద మనం ఏం చేయాలి? ముగించాలి. యేసు ప్రభు వారు ఇలా చెప్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు, తండ్రి నీవు నా చేతికి ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు. ఏం చేశాడంటండి? భూమి మీద ఏం చేశాడు ఆయన? సంపూర్ణంగా. దావీదు గురించి ఏం రాయబడుతూ ఉందో ఆ మాట కూడా చదువుదాం. 13వ అధ్యాయము అపోస్తల కార్యాలు 36వ వచనంలో ఇలా రాయబడింది, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. తన తరం వారికి ఏం చేశాడు ఆయన? వాళ్ళ గోత్రపు వారికి, వారి వంశపు వారికి ఆయన ఏం చేశాడు? సేవ చేశాడు. ఈ భూమి మీద దేవుడు నిన్ను మరి పాపము నుండి విడిపించింది ఎందుకంటే దేవుని ప్రజలకు సేవ చేయడానికి. దేనికండి? ఎవరి మధ్య నీవు ఉంటున్నావో వారికి నీవు సేవ చేయాలి. ఎలా సేవ చేయాలి? సేవ అంటే ఇక్కడ నిలబడి మాకు అవకాశం ఇస్తారు ఏంటంటే పాటర్ గారే చెప్తారు కానీ అనకండి. సేవ అంటే వాక్యం చెప్పడమే కాదు. సేవ అంటే ఏంటండి? వాక్యం చెప్పడమే కాదు. మీకు ఒక మాట చదివి వినిపిద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. లూకాసు సువార్త బాగా గమనించండి. 12 యేసు ప్రభు ఏమో ఏం చేశాడంట? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన వెళ్తున్నాడంట. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు, ఇంకా కొంతమందిని పేర్లు రాయబడ్డాయి చూడండి. వాళ్ళ పేర్లకి ముందు ఒక టైటిల్ ఉంది. ఏం టైటిల్ అంటే, ఒక ఆవిడకి ఏం టైటిల్ ఇచ్చారంటే, అపవిత్రాత్మలు పట్టి విడిపింపబడిన స్త్రీలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు. తర్వాత ఆ మాట అందరూ చదివితే బాగుంటుంది. చదువున్నాను, అందరూ చదవండి. ఎవరికి చేశారండి? ఎవరికి చేశారు? వారికంటే ఆయనకంటారు. మళ్ళీ ఆయనతో పాటు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఆయన ఉన్నాడు. ఆయనే ఉంటాడా? యేసు ప్రభు వెళ్తున్నాడు అనుకోండి, ఈ
భీమవరం పట్టణం గంధి శ్రీనివాస్ గారు వెళ్తున్నాడు అనుకోండి, వెళ్తున్నాడని తెలితే చాలు ఇంట్లో కుండలు తోముకునే వాళ్ళు కూడా బయటకు వచ్చేసి నమస్కారం సార్ అంటారు. అంటారా? ఎందుకు? ఆయన పోనివ్వచ్చు కదా. ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు ఆ దినాల్లో అంత ఫేమస్. ఆయనతో పోల్చండి అనుకోకండి, మామూలుగా మనకు అర్థం అవడం కోసం కొన్ని పోలికలు చెప్తాం. ఆ రోజుల్లో యేసు ప్రభు ఫేమస్ ఎంత అంటే ఆయన వస్తున్నాడంటేనే ముందు వెనకాల జనాలు. ఏమండి, మరి యేసు ప్రభు ఎక్కడైనా ఆగాడు అనుకోండి, భోజనం టైం అయిపోయింది, మరి ఏంటి అసలు కథ? వాళ్ళు ఎవరిని ఆయన ఖాళీగా ఉంచి పంపించాడు. ఆయన అవసరమైతే ఆయన కడుపులో తీసిపెట్టేస్తాడు ఆయన, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు వెళ్తా ఉన్నప్పుడు ఒక బృందం వెళ్తుంది. ఈ బృందం ఎలా వెళ్తుందంటే ఆయన శిష్యులు ఉన్నారు, దాంట్లో ఇంకెవరున్నారు? రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకెవరున్నారు? దెయ్యాలు పోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో మచ్చుకొకళ్ళ పేరు రాశారు. అత్యంత లీస్ట్ అయిన మనిషి, 7 దెయ్యాలు వదలగొట్టుకున్న మగ్దలేన్ అనేది ఊరి పేరు. ఆ మనిషికి పట్టింది 7 దెయ్యాలు. ఆమె పేరు మరియా. ఇది ఒకటే. ఇంకొక ఆవిడ పేరు రాశారు, సుసన్న. ఎవరావిడి? హెరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా భార్య యోహన్న, ఆవిడ పేరు. సుసన్న ఒక ఆవిడ ఉంది, యోహన్న ఒక. చూడండి, యేసు ప్రభు బృందంలో సేవ చేసిన వాళ్ళు ఎవరున్నారంటే అత్యంత లీస్ట్ మనిషి ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. దెయ్యాలు పట్టిందంటే దెయ్యాలు పట్టినోడు జోలికి ఎవడైనా వెళ్తాడండి? వెళ్ళరు. ఆ మనిషిని ఎలా చూస్తారు? దాని దగ్గరికి వెళ్ళకే బాబా, ఏదో టిసిరేస్తుంది. మన భాషలో చెప్పుకోవాలి కదా, అంతే కదా. దెయ్యం పట్టినోడి దగ్గర కావాలని ఎవడో వెళ్ళి గోక్కోడు, రెచ్చగోక్కోడు. గోప పగిలిపోద్ది గోక్కుంటే కనుక. అది సంగతి. మీరు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. నేనైతే గోకలేదనుకోండి, చూస్తేనే భయపడతా. ఎందుకంటే దేవుని దాసులుగా దేవుడు ఆదికి తెచ్చాడు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, రోగాలు వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నతమైన పొజిషన్. హెరోదు అంటే మామూలుడు కాదు, రాజు. రాజు ఇంటిని నిర్వహించే మేనేజర్ భార్య, గృహ నిర్వాహకుడు, ఇంటి యొక్క కార్యనిర్వాహకుడు. ఇంట్లోకి వచ్చేది, ఇంట్లోకి పోయేది, రాబడి, ఖర్చు, వంటకం, పెంటకం అన్నీ చూసేవాడు అనమాట. అంటే రిచ్ పర్సన్ ఉన్నాడు. ఆయన భార్య ఎవరి పేరు? యోహన్న, సుసన్న, తర్వాత యేసు తల్లి, ఇంకా అనేక మంది స్త్రీలు. వీళ్ళు ఎలాగ వెంబడించారు? యేసుకి పరిచర్య ఎలా చేశారండి? యేసుతో పాటు ఉన్న జనసమూహాలందరికీ వీళ్ళ యొక్క ఆస్తితోనూ మరి వాళ్ళు ఎంత సంతోషంతో ఉపచర్యం చేశారో చూడండి. ప్రభువుని ఎరిగిన తర్వాత నీకు కలిగింది, నీవు స్వార్థపరత్వంతో ఉండకూడదు. నీకు కలిగిన రక్షణే కానీ, నీకు కలిగిన దైవ సంబంధమైన విషయాలే కానీ, నీకు కలిగిన భూ సంబంధ విషయాలే కానీ ఇతరులతో పంచుకోవాలి. ఈ భూమి మీద సంపాదించిన భూమి మీద విడిచిపెట్టిపోతామండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ఒక బ్యాంక్ ఉంది, స్విస్ బ్యాంక్. అది ఈ భూలోకంలో స్విస్ బ్యాంకు, ఇదేమో పరలోకపు బ్యాంకు. ఏ బ్యాంక్ అండి ఇది? భూమి మీద అంటే దాస్తేనంట, చచ్చిపోతే ఎవడికెవడ ఇంకా ఆడే జప్తు చేసేసుకుంటాడు. అదే పరలోకంలో దాసావనుకో, అక్కడికి పట్టుకెళ్తాను. అక్కడ దొంగరాడు, చిమ్మిట కొట్టదు, మరి ఏది కూడా ఉండదు. కాబట్టి నీకు ఇవ్వబడిన వాటితో నీవు దేవుని సేవించాలి. దావీదు దేవుని సేవించాడు. మనం ఇందాక చదువుకున్నాం, ముగింపులోకి వచ్చేసాను. దావీదు ఎలా చేశాడండి? దేవుణ్ణి సేవించాడు. ఎలా చేశాడు? దేవుని సంకల్పము చొప్పున. దావీదుని దేవుడు ఎక్కడి నుండి పిలిచాడంట? గొర్రెలు కాసుకునేవాడిని పిలిచాడు. ఆ గొర్రెల్ని ఎంత జాగ్రత్తగా కాపాడేవాడు అంటే అతను, ఓసారి సింహము ఎలుగుబంటి వస్తే ప్రాణాలకి ఎదురొడ్డి వాటి నోట్లో నుండి ఆ గొర్రె పిల్లని సంపాదించాడు. ఇతనిలో ఉన్న ఆ పనితనము, ఆ ఆశ, ఆ నేర్పరతనం దేవుడు గుర్తించి ఇలాంటి వాడు ఉండాలి నా ప్రజలను కాయడానికి అని చెప్పి పాడి ఆవులను వెంబడించడం, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి 78వ కీర్తన 71వ వచనంలో రాయబడింది ఈ మాట. ఆయన అతన్ని
చూడండి, దావీదు ఏం చేశాడు? మామూలు పని ఏమో మేపే పని, కాసే పని. ఇప్పుడు దేవుడు అప్పగించిన పని, ఏ పని అప్పగించాడు అతనికి? జాగ్రత్తగా వినాలి మీరు. అయిపోయింది, మీ టైం అయిపోయింది, నా టైం అయిపోయింది. దేవుడు ఏ పని అప్పచెప్పాడండి? అక్కడ కాసే పనే, ఇక్కడ దేవుని ప్రజలను కూడా కాసే పని. అక్కడ మరి బలహీనమైన గొర్రెపిల్ల చనిపోతున్నప్పుడు దానికి న్యాయం జరిగించాడు దాని మీదకి వెళ్ళి. అలాగే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు దశలోని దినవృత్తాంతాలు 1వ గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ప్రజలకు నీతి న్యాయాల్ని జరిగించాడంట. ఏంటండి? నీతి న్యాయాల్ని జరిగించాడు. దావీదు మొట్టమొదట ఆయన యొక్క జీవితం ఏంటంటే, వినాలి వినాలి, దావీదు మొట్టమొదటి జీవితం ఏంటంటే అతని యొక్క ఎంట్రన్స్ ఎలా కనబడుతుంది మనకి? చూడండి, ఒక హీరోను ప్రజెంట్ చేసేటప్పుడు అతనిలో ఉండే కొన్ని కోణాలు, కొన్ని లక్షణాలు చూపిస్తారు సినిమాల్లో చూపించినట్టుగా. ఇక్కడ ఈయన ఏం చూపించాడు? దావీదు యొక్క ఎంట్రన్స్ ఎలా కనబడుతుంది మనకి? పాటలు పాడేవాడు. ఎవరండి? మధుర గాయకుడు అని బైబిల్ చెప్తా ఉంది ఆయన గురించి. అతనిలో ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని చివరి వరకు వదిలిపెట్టలేదు. కాబట్టి అతనికి ఇవ్వబడిన స్థానం పరిశుద్ధ గ్రంథంలో మరి ఎవరికి ఇవ్వబడలేదండి? 73 కీర్తనలు రాశారు. ఎన్ని? అంటే అతనికి భౌతికంగా మరి దేవుడు పని అప్పగించకపోవడం ఏ పని అయితే చేస్తూ వచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉంటుంది బట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన రాజుగా చేసిన తర్వాత కూడా ఆ పని వదిలిపెట్టలేదు. ఆ పనిని ఏం చేయలేదు? మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన మాట మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనము భూమి మీద పుట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయన ఏమిస్తాడంటే నిపుణత ఇస్తాడు. ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, కొంతమంది ఏమో చక్కగా మాట్లాడగలరు, కొంతమంది చక్కగా తొడవగలరు, కొంతమంది చక్కగా వండగలరు, కొంతమంది ఏం చేయగలరు? చక్కగా తీసుకురాగలరు. యేసు ప్రభు బ్యాచ్లో ఆంధ్రేయది తీసుకొచ్చే బ్యాచ్. ఆంధ్రేయది ఏంటండి? తీసుకొచ్చే బ్యాచ్. ఎప్పుడు అదే పని కనబడుతుంది ఆయనకి యేసు ప్రభు టీంలో. అలాగే లోకంలో ఉంటుండగా దేవుడు నీకు ఏ నైపుణ్యం ఇచ్చాడో రక్షించబడిన తర్వాత దేవుని కొరకు కూడా నీకు ఇచ్చిన ఆ పనిని అనేకుల ప్రయోజనం కొరకు ఈ పరిచర్య చేసి నువ్వు ముగించాలి. యేసు ప్రభు తండ్రి ద్వారా ఏ పని కొరకు భూమి మీద నియమింపబడి పంపబడ్డాడు ఆ పనిని భూమి మీద ఏం చేశాడు? ఆయన సంపూర్తి చేశాడు. దావీదు ఏ పని మీద నిమిత్తమో ఆయన బాల్యం నుండి సిద్ధపరచబడ్డాడో ఆ పనిని తన జీవితకాలం వరకు ఏం చేశాడు? ఆయన తన వారికి సేవ చేసి నిద్రించాడు. ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నా మనం పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క జాలిగల మనస్సు మాత్రమే కాదు మనకు కావాల్సింది, ప్రభు మనకి ఇచ్చిన దాంట్లో నుండి మనము దేవునికి ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఏమీ లేదు కానీ నేను చాలా ఇచ్చేద్దాం దేవుడికి అనుకుంటారు. నీకు దేహం ఇచ్చాడు కదా, దేహంలో జ్ఞానం ఇచ్చాడు కదా, జ్ఞానంతో పాటు నిపుణత కలిగిన కొన్ని పనులను దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఎవరిని ఖాళీగా ఉంచడండి దేవుడు, ఎవరిని కూడా దేవుడు ఖాళీగా ఉంచడు. ప్రతి ఒక్కడికి ఆయన ఒక వరం ఇచ్చాడంట. ఇవన్నీ చెప్పుకుని పోతే చాలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఆ పనిని మనము మరి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం, అధికారం పొందవలసిన వారంగా, ఆయనతో పాటు ఉండవలసిన వారంగా ఉన్నప్పుడు ఈ భూలోకంలో దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పనిని చచ్చే వరకు నమ్మకంగా చేయాలి. చచ్చే వరకు ఏం చేయాలండి? నమ్మకంగా చేయాలి. నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా లేకపోతే సోమరి అయిన చెడ్డదాసుడా అంటాడు. ఏమంటాడండి? నువ్వు నాకేమి ఇచ్చావు? అందరికి అన్నీ ఇచ్చావు, నేను వెళ్ళి వచ్చేయడమే తప్పించి నాకేమి లేదనుకోకు. ఒకడికి ఒకటే ఇచ్చాడంట సామర్థ్యం చొప్పున, ఒకడికి 2 ఇచ్చాడంట, ఒకడికి 5 ఇచ్చాడంట. 5 ఇచ్చినోడిని చూసి రెండోడు ఈరిసి పడలేదు, ఒకటోని చూసి గేలి చేయలేదు. చెప్పండి. 5ఓని చూసి ఈర్ష పడలేదు, ఒకటోని చూసి ఆయన గేలి చేసి గర్వపడలేదు. ఇచ్చిన 2 తలాంతులు కలిగినోడు నమ్మకంగా చేసుకుపోయాడు. మనం చేయవలసిన పని అదే. వాళ్ళకి అది ఇచ్చారు, వీళ్ళకి ఇది ఇచ్చారు, వాళ్ళని అక్కడిట్టారు, వీళ్ళని ఎక్కడిట్టారు, నన్ను ఎక్కడిట్టారు, నేను ఎందుకు చేస్తాను, నేను ఎప్పుడు విశ్వాసిని. ఇది కాదు మనకు కావాల్సింది. దేవుడు మనల్ని ఎక్కడుంచాడో అక్కడ మనం చేయాలి. 5 తలాంతుల వాడు కష్టపడి 5 సంపాదించాడంట ఆ దాసుడు. 2 తలాంతులు కలిగిన వాడు ఈర్ష్య పడలేదు, గర్వపడలేదు, తనకున్న స్థానంలో నిమ్మళంగా ఉండి తన పని తను చేశాడు. అప్పుడు ఆ యొక్క యజమానుడు చెప్తా ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా,
ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, యజమాని సంతోషంలో పాలిభాగము పొందు అంటున్నాడు. తర్వాత ఒకడోడి దగ్గరికి వచ్చేసరికి ఏమైందండి? ఆడు ఏమన్నాడు? ఒకటి ఇచ్చాడు కదా, ఏమీ లేకుండా చేయలేదు కదా, ఒకటి ఇచ్చాడు కదా. ఏమంటాడంటే, నువ్వు విత్తన చోట కోసేవాడు, నువ్వు కఠినుడు, నువ్వు ఇలాగా నాకు అంతా తెలుసు కాబట్టి నేనేం చేశాను? పాడు చేయలేదు. ఏం చేయలేదు నేను? ఇక నువ్వే తీసుకో అన్నాడు. ఒరే, నీ సంగతి ఎలాగుందా, ఈయన వేసేయండి అక్కడ అన్నాడు ఆయన. ఎక్కడ? సోమరోళ్ళ స్థానంలో. దేవుడు నీకు ఇచ్చింది నువ్వేం చేస్తున్నావు? పాడడం ఇచ్చాడా? ప్రార్థన ఇచ్చాడా? ఇతరులను ఆకర్షించడం ఇచ్చాడా? స్వార్థ చెప్పడం ఇచ్చాడా? దేవుని ఇంట్లో చిమ్మడం ఇచ్చాడు. చిమ్మడం అంటే ఏదో సింపిరి మంత్రం చేసేయడం కాదు. తెలంగాణ భాష ఇది. చిమ్మడం అంటే తొడవడం అని అర్థం. తొడవడం ఇచ్చాడా? పాత్రలో చాలామంది చాలా క్లీన్గా ఉంచుతారు, కొంతమంది చక్కగా సర్దుతారు, చాలా చక్కగా సర్దుతారు, కొంతమంది దోపేతారు అటుకెళ్ళి ఉన్నదల్లా బాబు దోపేతారు, అంతే. కనపడిందల్లా దోసేయడమే అంతే. అంటే ఏమో నాకు రాదు బాబా, నాకు రాదు. కొంతమంది ఎంతో చక్కగా నీట్గా పెట్టుకుంటారు. ఏ పని నీకు వచ్చినా భౌతికంగా దేవుడు నీవు పుట్టుకతోటే ఏదో ఒక పని నీకు ఇచ్చాడు. ఆ పనిని ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు ప్రజల కొరకై దేవుని సంకల్పంలో సేవ చేయి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం రాయబడుతుంది. ఆయన ప్రజలు ఆయన ముఖదర్శనం చేయించు ఆయనను సేవించెదరు. చదవండి అన్నమాట. దొరకలేదా? 22 ప్రకటన గ్రంథం. ఆయన దాసులు ఆయనను సేవించు. పాడతాం మనం. యేసు ప్రభుని ముఖ దర్శనము చే, యేసు ప్రభుని ముఖ దర్శనము చే, నా ప్రతి ఆశను. ఏమవుతుందండి యేసు ప్రభు ముఖ దర్శనం చేస్తే? ఎవరికంట ఆ దర్శనము? ఆయన దాసులకి. దాసులు అంటే ఆయన చేత పట్టబడి నమ్మకంగా పనిచేసినోడికి. ఇలాంటి దాసులుగా మనం ఉండాలని మనల్ని స్వతంత్రులుగా చేశాడండి. అంతేగాని రక్షించబడిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోయి ఆ సినిమాలు, శకార్లు, బూతులు, అది ఇది, మందిరాన్ని ఎగ్గొట్టేయడం, దశంభాగాలు ఎగ్గొట్టేయడం, సువార్తలు ఎగ్గొట్టేయడం, అన్ని పనులు ఎగ్గొట్టేసి లోకంతో నా శరీరమా ఆనందించు హర్షించు అంటే కనుక ఒరే అంటాడు ఆయన. ఏమంటాడండి? నువ్వు సంపాదించినవన్నీ ఏమైపోతాయి అంటాడు. అంతేనా? ఒరే అన్నాడు ఆయన. మరి గుర్తుపెట్టుకోండి, అలాగ అనిపించుకోకూడదు. మోకరిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. దాసులుగా చేసిన మనల్ని ఏ దాసత్వం కింద ఉన్నాం మనం? స్వతంత్రులుగా చేశాడు ఆయన కొరకు, ఆయన శిష్యులుగా. మరి ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం పరిశీలన చేసుకుందాం.